హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ చీకట్లో అద్దం. కథ రచయిత శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మ గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. ఉదయం మొబైల్ రింగ్ అవుతుంటే కామేశ్వరికి మెలకు వచ్చింది. చీకటి తెరలు గదిని వదిలి ఇంకా పోలేదు. ఈ వేళప్పుడు చేసింది ఎవరనుకుంటూ ప్రక్కనే ఉన్న ఫోన్ లిఫ్ట్ చేసింది. అమ్మా, నాన్నని అడిగావా? అటు ఆమె కూతురు వసుధ మాట్లాడుతుంది. కామేశ్వరికి సమాధానం తోచగా తటపటాయిస్తూ ఊరుకుంది. ఏంటి మాట్లాడావు? నాన్న ఏమన్నారు? కూతురు రెట్టించి అడుగుతున్న విషయం తనింకా భర్తను అడగలేదు. కామేశ్వరి ఏం చెప్తుంది? వసుధ వారం రోజులుగా అందుకే ఫోన్ చేస్తుంది. అడిగితే భర్త కాదనడు. భార్గవ్ మీద ఆ నమ్మకం ఉంది, కానీ అభిమానం అడ్డం వస్తుంది. నాన్నగారు బిజీగా ఉన్నారు, వీలు చూసుకుని అడుగుతాను. ఈలోగా తాతయ్యకి ఏమన్నా అయితే? వసుధ భయపడుతోంది. కామేశ్వరికి అదే బెంగ, కానీ తను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నానని కూతురికి చెప్పలేకపోతుంది. పోయిన నెలే కదా చూసొచ్చాను, ఆయనకేం కాదులే నిర్లిప్తంగా అన్న కామేశ్వరి కళ్ళల్లో చెమ్మ చేరింది. నీ ధోరణి చిత్రంగా ఉందమ్మా. ఒంటరితనంతో బాధపడుతూ అనారోగ్యంతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అన్నీ తెలిసి ఎలా ఊరుకున్నావు? అడిగితే నాన్న కాదనరు, వెళ్ళి తాతయ్యని తీసుకురా, వసుధ శాసించినట్లు అంది. కూతురు అన్నది వాస్తవమేనని కామేశ్వరికి తెలుసు, కానీ తండ్రి విషయాన్ని భార్గవ్ని అడగలేకపోతుంది. అత్తగారి పట్ల తను చూపిన నిరాదరణ వలన భర్త దగ్గర చనువు అధికారాన్ని కోల్పోయానని వసుధకి చెప్పలేకపోతుంది. వసుధకి పెళ్ళై వెళ్ళిపోయాక భార్యాభర్తలిద్దరే ఉంటున్నారు. ఇంట్లో మరో మనిషికి ఇబ్బంది లేదు. అందుకే భార్గవ్ కాదనడని నమ్మకము ఉంది. అమ్మా, ఏమైంది నీకు? నేను చెప్తోంది విన్నట్టు లేరు. కామేశ్వరి మౌనంతో వసుధ విసుగ్గా అంది. సరే, కంగారు పడుకు, ఏదో ఒకటి చేద్దాంలే, ఉంటాను. వసుధకి మరో మాటకి తావివ్వకుండా కామేశ్వరి కాలు కట్ చేసింది. కామేశ్వరి తల్లి ఏడాది క్రిందట చనిపోయింది. తండ్రి ఒంటరిగా స్వగ్రామంలో ఉంటున్నాడు. తమ్ముడు అమెరికాలో ఉంటున్నాడు. ప్రేమించిన అమ్మాయిని పెండ్లాడి అక్కడే స్థిరపడిపోయి తండ్రి బాధ్యత నుంచి తప్పించుకున్నాడు. కామేశ్వరి తండ్రిది 7 పదులు దాటిన వయసు. తరచూ తొంగి చూస్తున్న అనారోగ్యం, వైద్య సదుపాయం లేని ఊరు. ఇరుగు పొరుగు సహాయపడుతూ ఉంటారు. వారు మాత్రం మాట సాయం తప్ప ఏం చేయగలరు? ఈ పరిస్థితే కామేశ్వరి ఆందోళనకు కారణం. కూతురు చెప్పకపోయినా తండ్రిని చేరదీయాలని ఉంది. వీలు చూసుకుని వెళ్ళి చూసొస్తోంది. వృద్ధాప్యంలో ఒంటరిగా ఆయన పడుతున్న ఇబ్బందులు చూస్తూ బాధపడుతోంది. ఇంటికి తీసుకొచ్చి తండ్రిని ఆదరించలేకపోవటం ఆమె స్వయంకృతం. అది తన అత్తగారి పట్ల కామేశ్వరి చూపిన బాధ్యతారాహిత్యం. కామేశ్వరి ఉదయం కూతురుతో మాట్లాడాక భర్తను అడగాలనుకుంది, కానీ అతడి భార్య లేవకముందే తయారై బయటికి వెళ్ళిపోయాడు. భార్గవ వారం రోజులుగా తెల్లవారుతూనే వెళ్ళిపోతున్నాడు. తిరిగి ఏ రాత్రిగా వస్తున్నాడు. ఉదయం 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 6 గంటలకు వచ్చేవాడు. ఇప్పుడు భర్త ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో కామేశ్వరికి అర్థం కావటం లేదు. అడిగే అవకాశము దొరకలేదు. తల్లి చనిపోయినప్పటి నుంచి భర్తలో వచ్చిన మార్పు కామేశ్వరికి తెలుస్తోంది. చెప్పుకోలేని స్పర్ధలు తమలో చేరి దాంపత్యంలో దగ్గరతనాన్ని కోల్పోతున్నామనుకుంది. లేకపోతే భార్గవ్ అందుకలా ప్రవర్తిస్తున్నాడు. మరోవైపు తండ్రి పట్ల నిస్సహాయత. దీనికి అంతటికీ కారణం తనే అనుకుంది. దానికి ఈరోజు పశ్చాత్తాపడితే సరిపోతుందా? సమస్యలు సమసిపోయి మానసిక ఆందోళన సద్దుమణుగుతుందా? ఏం చెయ్యాలి? ఏది పరిష్కారం? కామేశ్వరి ఈ ఆలోచనలతో అంతర్మథనంలో పడింది. భార్గవ్ కోసం ఎదురు చూస్తూ గతాన్ని గుర్తు చేసుకుంది. భార్గవ్ తండ్రి 10 ఏళ్ల క్రిందట చనిపోయాడు. ఒంటరైన తల్లిని ఇంటికి తీసుకురావాలనుకున్నాడు. అందుకు కామేశ్వరి అంగీకరించలేదు. అత్తగారిని ఆదరించడానికి నిరాకరించింది. చేరదీస్తే పరిచర్యలు, ఆర్థిక ఇబ్బందులు మీద పడతాయి అనుకుంది. బాధ్యత నుంచి తప్పించుకోవటానికి ఆమెకు అనేక కారణాలు కనిపించాయి. అత్తగారి పుట్టింటి భరణంగా సంక్రమించిన ఆస్తిని అమ్మి ఆ డబ్బు కూతురికి ఇచ్చిందన్న అసూయ, కొడుక్కి వాటా ఇవ్వనందుకు అక్కసు పెంచుకుంది. అత్తగారు చేసింది సాంప్రదాయంతో పాటు న్యాయబద్ధమైంది, కానీ స్వార్థబుద్ధితో ఆమెపై స్పర్ధ చూపెట్టింది. పైగా నెల నెలా వస్తున్న పింఛన్ని కూతురికే ఇచ్చుకోమని అత్తగారి బాధ్యతని ఆడపడుచు మీదకి నెట్టేసింది. తల్లిని చేరతీయాలన్న భార్గవ ఆలోచనను
కామేశ్వరి పడనీయలేదు. భార్యను ఒప్పించలేక బాధపడ్డాడు. తల్లి మీద ప్రేమ ఉన్నప్పటికీ కామేశ్వరి దురుసుతనం భరించటం కష్టమని తెలుసు. పంతాలు పట్టింపులకు పోయి తీసుకొచ్చిన అత్తగారిని గౌరవంగా చూడదన్న అనుమానము ఉంది. చెల్లెల దగ్గరే తల్లికి సదుపాయంగా సుఖంగా ఉంటుందని ఊరుకున్నాడు. అలా సంసారంలో సర్దుకుపోయాడు. ఒకసారి తల్లికి బాగోదులేదని తెలిసి భార్యతో కలిసి వెళ్ళాడు. అనారోగ్యంతో మంచం పట్టిన తల్లిని చూసి బాధపడ్డాడు. వార్ధక్యంలో ఉన్న తల్లిని చేరతీసి సేవ చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చితికిపోయాడు. దీనికి అంతటికీ కారణమైన భార్యపై మనసులో తృణీకార భావం తొంగి చూసింది. ఆ కోపంలో భార్యకు బుద్ధి చెప్తే కానీ మానసిక క్షోభ చల్లారదనుకున్నాడు. కామేశ్వరి భర్త మొహంలోని మార్పును పసిగట్టింది. మంచం పట్టిన అత్తగారిని ఇంటికి తీసుకెళ్లాల్సి వస్తుందన్న భయం మొలకెత్తింది. ఆమె ఊహించినట్టుగానే ఆ ప్రస్తావన వచ్చింది. భార్గవ, ఎన్నాళ్ళు బ్రతకనరా? చివరి రోజుల్లోనైనా నీ దగ్గర ఉండాలనుంది. తీసుకెళ్ళవు? చేతులు పట్టుకుని తల్లి దీనంగా అడుగుతూ ఉంటే భార్గవ్ చలించిపోయాడు. బయటపడని దుఃఖం మనసులో సుడిగుండమైంది. కామేశ్వరి ఉలికిపడి అంతలోనే తేరుకుంది. కదల్లేని స్థితిలో ఉండి ఎలా రాగలరు? దూర ప్రయాణం చేయలేరు అని కలుగు చేసుకుంది. కోడలి దురుసు స్వభావానికి భార్గవ తల్లి పేలవంగా చూసింది. కూతురింట్లో కాలం చేస్తే నా కొడుక్కి గౌరవప్రదం కాదు. అత్తగారి మాట పట్టించుకున్నట్లు కామేశ్వరి ముఖం చిట్లించింది. తన గురించి తప్పిస్తున్న తల్లి ఎదుట భార్గవ దోషిలా నిలబడ్డాడు. అలాగేనమ్మా, వీలు చూసుకుని వచ్చి ఓ వారంలో తీసుకెళ్తాను. కొడుకు మాటలకు తల్లి కళ్ళల్లో ఆశ మెరిసింది. వస్తావు కదూ? అంతవరకైనా బ్రతకాలనుంది. తల్లి చూపులకు భార్గవ్ కళ్ళల్లో నీళ్లు నిలవలేదు. ఇంటికి తిరిగి వచ్చిన మర్నాడే తండ్రికి బాగోలేదని కామేశ్వరి ఊరెళ్ళిపోయింది. భార్య ఆంతర్యం భార్గవ్కి అర్థమైంది. కామేశ్వరి వారం తర్వాత తిరిగి వచ్చింది. ఆ రోజే అతడి తల్లి చనిపోయింది. కామేశ్వరి నిద్రలో తుళ్ళిపడి లేచింది. గుండెలో గుబులు, వెన్నులో వణుకు, భయంతో ఆమె శరీరం కంపిస్తోంది. చూపులు చల్లిస్తూ పక్కకు చూసింది. పడక మీద భార్గవ్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. భర్త పక్కనుండటంతో స్థిమితపడింది. కాసేపటికి కలగన్న విషయం లీలగా స్ఫురణకొచ్చింది. చిత్రమైన కళ, గుండెల్లో ఉద్విగ్నత రేపి భయం కలిగించిన కళ. ఆకాశం నుంచి మహాజ్యోతి వెలుగుగా దిగి మనిషిగా మారి తనకు దగ్గరగా వచ్చింది. కళ్ళల్లోకి దివ్యకాంతితో చూస్తూ ఏదో అడుగుతూ ఉంటే భయంతో మెలకు వచ్చేసింది. కళ్ళలోని రూపం జాడలు బెడ్ లైట్ నీలం కాంతిలో కదలాడుతున్నట్లు తోచింది. కామేశ్వరికి జడుపు పుట్టింది. భయం పెరిగి నోరు తడారిపోయింది. మంచినీళ్ళ కోసం చూసింది. పక్కన సైడ్ టేబుల్ మీద బాటిల్ లేదు. రాత్రి పెట్టడం మర్చిపోయినందుకు అసహనంతో నిందించుకుంది. హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం చాలలేదు. దాహంతో ప్రాణం పోయేటట్టుంది. తప్పదని కామేశ్వరి భర్తను లేపింది. ఏమండి, విడని ఆమె గొంతు వణికింది. భార్గవ్లో ఉలుకు పలుకు లేదు. మిమ్మల్నే లేవండి, భుజం మీద గట్టిగా తట్టి లేపింది. భార్గవ్ ఉలికిపాటుతో కళ్ళిప్పాడు. భార్యను చూసి గతుక్కుమన్నాడు. మొహం ఎర్రగా కందిపోయి నుదుట పట్టిన చెమటకు కుంకుమ జారి కురులు చెదిరి బెదురు చూపులతో ఉన్న కామేశ్వరి జడుపు పుట్టించింది. ఏమైంది? భార్గవ్ గాబరపడుతూ అదాటం లేచి కూర్చున్నాడు. దాహం అంటూ కామేశ్వరి గుటకలు మింగింది. భార్గవ్ ఆమె ఆందోళన చూసి నిద్రలో పేడకాలు వచ్చి భయపడుతోంది అనుకున్నాడు. తెస్తానుండు అని మంచినీళ్ళ కోసం వెళ్ళబోతూ ఉంటే కామేశ్వరి వారించింది. వెళ్ళొద్దు, నాకు భయంగా ఉంది, బెదిరిపోతూ అంది. ఎందుకు అలా కలవరపడుతున్నావు? లైట్ వేస్తానుండు. భార్గవ్ తలగడ పక్కనున్న స్విచ్ వేశాడు. గదిలో వెలుతురు పడగానే కామేశ్వరి భయం తగ్గినట్లు అనిపించింది. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. వెళ్ళి మంచినీళ్ళు తెచ్చాడు. కామేశ్వరికి దాహం తీరి గుండెదడ తగ్గింది. పీడకలు వచ్చిందా? అంతలా భయపడ్డావు? కాసేపు ఆగి భార్గవ్ అడిగాడు. అది కళ కాదేమో? కామేశ్వరి తలుచుకుంటూ అయోమయంగా చూసింది. మరి? భార్గవ్ విస్మయంగా అన్నాడు. ఏమో, ఆత్మలుంటాయా? కామేశ్వరి శూన్యంలోకి వెర్రిగా చూస్తూ అంది. భార్య మానసిక స్థితిని ఆమె మాటల్లోనే అర్థం చేసుకోవాలనుకున్నాడు భార్గవ. మనసులో సంఘర్షణతో లేని ఊహించుకుంటున్నావు. కామేశ్వరి కనురెప్పలు విప్పార్చి భర్త మొహంలోకి గుచ్చి చూసింది.
కాదు, తీరని కోరికలతో చనిపోయిన వారి ఆత్మలు మన మధ్యనే ఉంటాయట. భార్గవ్కు తల్లి గుర్తుకొచ్చింది. చివరి దశలో తన దగ్గర ఉండాలని కోరుకుంది. అది జరగలేదు. కారణం కామేశ్వరి. భార్య తన తప్పు తెలుసుకుందనుకున్నాడు భార్గవ. అందుచేత చనిపోయిన అత్తగారిని తలుచుకుని పశ్చాత్తాపంతో భయం పుట్టి ఆత్మ అన్న భ్రాంతిలో పడిందనుకున్నాడు. అదంతా నీ భ్రమ, భయంలోంచి పుట్టిన భ్రాంతి. భర్త మాటకు కామేశ్వరి కాదన్నట్లు చూసింది. మీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ నిజం అచ్చం అత్తగారిలా ఉంది. దేదీప్యమైన వెలుగు నుంచి పుట్టి నా ప్రక్కనే కూర్చుంది. అది ఆత్మే. నన్నేదో అడుగుతుంటే భయంతో మెలకు వచ్చేసింది. కామేశ్వరి కళ్ళల్లో భయం మళ్ళా చేరింది. సరే, అమ్మ ఆత్మ వస్తే భయం దేనికి? భార్గవ ప్రశ్న కామేశ్వరి దగ్గర సమాధానం లేదు. తెల్లబోయి చూసింది. మనకి బుద్ధి కొరబడినప్పుడు తప్పులను కాలమే వేలెత్తి చూపుతుంది. అప్పుడు చింతనలోంచి సంఘర్షణ మొదలై వివేకంతో పాటు భయము పుడుతుంది. ఆ భయమే ఆత్మ అన్న నీ భ్రాంతి. భార్గవ్ ప్రశాంతంగా వివరించాడు. అర్థం చేసుకునే క్రమంలో కామేశ్వరి తన గురించి తెలుసుకుంది. వివేకంతో ఆలోచించు. అమ్మ మన మంచిని కోరుకుంటుంది, తప్పులు క్షమించి ఆశీర్వదిస్తుంది. భార్గవ్ భార్యను ఆత్మీయంగా చూస్తూ అన్నాడు. కామేశ్వరి పశ్చాత్తాపంతో వస్తున్న దుఃఖాన్ని నిలువరించలేక ఏడుస్తూ భర్త చెంతన నిలబడింది. ఉదయం భార్గవ్ మొబైల్ రింగ్ అవుతుంటే భార్యాభర్తలిద్దరికీ మెలకు వచ్చింది. అప్పటికే గది ప్రకాశవంతమైన వెలుగు నింపుకుంది. భార్గవ్ పక్కనే ఉన్న ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఏరా వసు తల్లి, ఇంత ఉదయాన్నే చేశావు? ఫోన్ చేసింది కూతురని కామేశ్వరికి అర్థమైంది. క్షేమంగా ఉన్నారు, త్వరగా రికవరీ అయ్యారని డాక్టర్లే చెప్పారు. నీ తొందర హాస్పిటల్ వారికి ఉండదు. 11 గంటలకు డిశ్చార్జ్ చేస్తానన్నారు. వసుధ ఏమడుగుతుందో, భార్గవ్ ఏం చెప్తున్నాడో ఊహకి అందక కామేశ్వరి అయోమయంతో చూస్తుండిపోయింది. ఏది, నీ కాల్తోనే ఇద్దరము లేచాము. తప్పకుండా అమ్మతో మాట్లాడతావా? సరే, తాతయ్య ఇంటికి వచ్చాక. భార్గవ్ కాల్ కట్ చేశాడు. కామేశ్వరికి గందరగోళంగా ఉంది. భర్త చివరి మాటకు ఏదో అర్థమైనట్లు లీలగా తోచింది. తండ్రి ప్రస్తావనతో మనసు ఉద్వేగభరితమైంది. భావోద్వేగంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కామేశ్వరి ఆతృతతో భార్గవ్ వైపు చేసింది. నువ్వు ఊహిస్తున్నది వాస్తవమే. మీ నాన్న క్షేమంగా ఉన్నారు. అదే మన అమ్మాయితో చెప్పాను. ఎలా? కామేశ్వరి సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. వారం క్రిందటే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఈరోజు నీ కోసం ఎదురు చూస్తుంటారు, భార్గవ్ ఆత్మీయంగా అన్నాడు. భర్త ఔదార్యానికి కామేశ్వరి మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. ఏమనటానికి మాటలు రాక నీళ్లు నిండిన కళ్ళతో భార్గవ్ని చూస్తూ ఉండిపోయింది. ఇక కన్నీరెందుకు? త్వరగా తయారైతే వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొద్దాం. భార్గవ్ తొందర చేశాడు. కామేశ్వరి మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. కన్నీళ్లు తుడుచుకుంటూ సంతోషంగా లేచింది. చీకటి గదిలోని అద్దం, వివేకం లేని మనసు ఒకటే. అద్దానికి వెలుగు, మనసుకు వివేకాన్నిచ్చే బుద్ధి కావాలి. భార్గవ, వసుధ కలిసి కామేశ్వరికి అదే ఎరుకపరిచారు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.